చైనా మాంజా వల్ల ఎవరికైనా హాని కలిగితే ఎగరేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. హైదరాబాద్లో అన్ని జోన్లలో దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్కడైనా గోడౌన్స్లో, షాప్స్లో చైనా మాంజా స్టాక్ కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కామర్స్ సైట్స్ అలాగే సోషల్ మీడియాలో అమ్మినా కేసులు పెడతామన్నారు సిపి సజ్జనార్. లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని 6,226 బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా ఈ వైలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్టు. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ ఒక కేసులో పట్టుబడి ఉన్నారు, అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.